First time. Hi guys. Hi guys. Hey. అక్క అని చెప్పు. హాయ్ అక్కాస్. ఈరోజు డే ఇన్ మై లైఫ్. సో మనం చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నామని హ్యాపీ ఫీల్ అవ్వాలి. ట్రూ అది. ఫస్ట్ టైం పొగుడుతున్నారండి. అస్సలు నమ్మకండి, అలా ఏముండదు. ఇద్దరం వ్లాగులు చేసుకొని వస్తున్నాం ఇక్కడ కెమెరా. ఈ టిప్ నేను మీకు చెప్తున్నా. ఈ మీద ఉంగరం పోయింది. మీరే సాక్ష్యం ఫీల్ అవనంది. రేపు అందరూ రండి, మెసేజ్ పెట్టండి. ఇవన్నీ చూసి మీ ఆయనలు అడగండి. హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను చక్కగా. సో చీర కట్టుకోవాలి కాబట్టి ఈ శారీ కట్టుకుందాము అని ఫిక్స్ అయ్యాను. దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కొంతలో కొంత మ్యాచ్, లేదా ఇది ఈ రెండిట్లో ఏదో ఒక బ్లౌజ్. ఇది నార్మల్ ప్లెయిన్ ఉంటుంది. సింపుల్గా వెళ్దాం, మరి హెవీగా కాకుండా అని చెప్పి ఏదో ఒకటి మ్యాచ్ చేసి వేసేసుకుంటా, రెడీ అయిపోతా. బ్లౌజ్ మ్యాచ్ అయింది. మ్యాచ్ అవుదాం అనుకున్నా, మ్యాచ్ అయింది కదా బ్లౌజు. వేరే కలర్ తీసాను, అది మ్యాచ్ అవుదేమో అని. 2 పిన్స్ ఇలా పెట్టి ఇంకొక పిన్ ఈ పైనుంచి ఇలా లాక్ చేయాలంట. సో అప్పుడు ఆ పిన్స్ జారిపోవంట. నాకు మా హెయిర్ డ్రెస్సర్ చెప్పారు. ఈ టిప్ నేను మీకు చెప్తున్నా. ఇంకా బొట్టలు పెట్టుకునే రెడీ అవ్వాలి. లైట్గా కాజల్ అదే పెట్టుకుందాము అని అనుకుంటున్నా. చాలా మంది లిప్స్టిక్ షేడ్స్ అడుగుతున్నారు కదా. బేసిక్ గా ఎక్కువగా వాడైతే మెబెలిన్ సెన్సేషన్ లో 21 లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్ అండ్ 11 కూడా అప్పుడప్పుడు. అండ్ మొన్న వ్లాగ్ లో వాడింది మెబెలిన్ సూపర్ స్టే మ్యాట్ లిప్స్టిక్ 7070 అంట. సో ఈ షేడ్స్ నేను వాడుతున్నా. వీలైతే ఒక షార్ట్స్ లాగా ఏదైనా పర్టికులర్ గా ఒక్కొక్క షేడ్ వేసుకొని చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి 21 వాడతాయి ఇప్పుడు. ఒకప్పుడు ఓన్లీ లిప్స్టిక్కే వాడేదాన్ని, ఈ లిక్విడ్ లిప్స్టిక్ వాడేదాన్ని కాదు. కానీ ఈ మధ్యలో అయితే లిక్విడ్ లిప్స్టిక్ అయితే చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో దీని మీదకి ఈ సెట్ పేరప్ చేస్తున్నా సింపుల్గా. ఓన్లీ మంగళసూత్రం ఇది వేసుకుంటున్నా. బేసిక్గా ఇలాంటి శారీస్ మీద చిన్న దుద్దులు నల్లపూసలు వేసుకొని వెళ్తే సింపుల్గా బాగుంటుంది. ఈ సెట్ కూడా బాగుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఎస్, బాగుందా సెట్? చాలా బాగుంది, సూపర్, అమేజింగ్. మన పెళ్లి రోజుకి రెడీ అయినట్టుగా ఉంది. అదేంటి అలా ఉన్నానా? అంటే మళ్ళీ బాగుందని చెప్తే మళ్ళీ అదేంటిది ఓవర్గా అంటున్నావు? ఓవర్గా ఏం కాదు, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. ఎన్టీ రామారావు అలా చెప్పావు. సో ఈ సారీ నా సింపుల్ మేకప్ అండ్ గెట్ రెడీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో పెట్టండి. ఈ చీర 1000 రూపాయలు ఎంతో. బ్లౌజ్ మాత్రం చెప్పా కదా, మ్యాచ్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే వ్రతంకి వెళ్ళిపోయి తాంబూలం అవి తీసేసుకుంటాం. మళ్ళీ తర్వాత బర్త్డే పార్టీకి వెళ్ళాలి. ఇంటో పెద్ద దానిలో అనిపిస్తున్నాను నేను, ఓవర్గా మేకప్ వేసుకున్నట్టుగా. నేనేమి మేకప్ వేసుకోలేదు, లిప్స్టిక్ వల్ల ఏంటి హెయిర్ స్టైల్ వల్ల తెలీదు, డిఫరెంట్గా అనిపిస్తున్నాను నాకు నేను. ఓకే, నా కోడలు భలే ఉంది. అప్పుడు వచ్చిన తక్కువ డేస్ అయినా సరే మేము ఎంజాయ్ చేసాం. నేను చాలా దగ్గర అయ్యాను. అవును, కానీ ఇళ్ళకి వెళ్ళము. ఎవరు ఫంక్షన్ కలుస్తాం. పిలవలేదు, నేను అప్పుడు గ్రూప్ ప్రవేశానికి పిలుస్తా. గృహ ప్రవేశం ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్ అవుతుంది, మార్చి ఫస్టే చెప్తాను. కంగ్రాచులేషన్. అప్పుడు వద్దు కానీ మా అత్త అక్క అని చెప్పు. మా అక్క అత్త అని అంటే ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్, యాక్చువల్ గా మదర్ క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ. కరెక్ట్ కదా, అది అక్క క్యారెక్టర్ లేదు. సో మా అత్త రియల్ లైఫ్ లో అత్త కాదు. మీరు ఇవన్నీ పెడతారని నేను బోన్ చేయకుండా వచ్చా. యా ఐ నో. థ్యాంక్ యూ మేడం, మీరు ఇది చెప్పారు. నాకు నిజంగా హ్యాపీగా ఉన్నా. వేరే వాళ్ళు అందరూ తినేసి వచ్చి నాకు ఫుల్ గా హెవీ ఉంది అన్నారు కదా, నేను బోన్ చేయకుండా అందరికి నేను తినిపించే పంపిస్తున్నాను. మీరు కూడా తినాలి, ఫుల్ గా తినాలి. లేదే, నేను ముష్టి దగ్గరికి వెళ్ళాలి. కుంకుమ వేస్తున్నారేంటి? కాలికి అలా వేయచ్చా? అది పెట్టుకుంటుంది కుంకుమ, కొంచెం డిఫరెంట్ గా చేస్తారు. వన్ సైడ్ పెట్టరు. కుంకుమ కాలికి పెట్టచ్చా?
వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళకి ఏదో పారాణి టైప్స్ లాగా అనుకుంటా మరి నాకు తెలిసి. అంటే దేవుళ్ళలాగే వాళ్ళు పూజిస్తారు కదా. అయితే మేము 2 ఇల్లులు అయిపోయాయి. వ్లాగ్ నేను చెయ్యట్లేదని చెప్పి నేనే చేస్తున్నాను. మొహమాట పడుతుంది అందరి ఇంటికి వెళ్తే ఎలా చేయలేని, అందుకే నేను పట్టుకున్నాను. ఇంట్లో చేయకుండా బయటకు వచ్చేసి అందుకే బయటకు వచ్చేస్తున్నా. అక్కడ ఎక్కువ చేయలేదు. సుష్మా వాళ్ళ దాంట్లో ఫస్ట్ అనుకుంటాను బ్లాగ్ లో కనిపించింది. రాలేదా ఎప్పుడు? లేదు, ఎప్పుడు బ్లాగ్ లో కనబడలేదు, కనిపించలేదు ఫస్ట్ టైం. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ టు రౌడీ అండ్ సబ్స్క్రైబ్ టు సునంద మాల. లేదు, నాకు 1 year అయింది నేను చెయ్యట్లేదు. నేను చెయ్యాలి, ఏమో పెడుతున్నా. చాలా రోజులు నేను చెయ్యాలి మంచి మొత్తం చూసి చేయడం. మేము ఈ మధ్య కొంచెం మళ్ళీ స్టార్ట్ చేసాం. బ్యాంకాక్ చాలా బాగా, అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. బాబుతో ఫ్యామిలీతో కూడా అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళ బ్లాగ్స్ చూసి తెలుస్తుంది. ఉంగరం పోగొట్టుకున్నారు. బ్యాంకాక్ బ్యాచిలర్స్ వెళ్ళాలి, ఫ్యామిలీ వెళ్ళకూడదు అంటారు. పిల్లలు తీసుకొని హ్యాపీగా. నాకు నైట్ మార్కెట్ తప్ప మిగతా అన్ని నచ్చినాయి. అందులో నడలేక సచ్చేది నేను. ఈ మీద ఉంగరం పోయింది, అది అండర్ వాటర్ ఏదో చేద్దామని పీకుదామని వెళ్ళింది, ఉంగరం పీక్కున్నారు. నష్టం బ్యాంకాక్ ట్రిప్ లో సగం నష్టమే ఎక్కువైంది, బట్ ఎంజాయ్ చేశాను. బాగుంది. నాకు పాస్పోర్ట్ మీద స్టాంప్ వచ్చింది కాబట్టి సార్ మీరు ఎవరే ఊరెళ్ళో నన్ను తీసుకెళ్ళిపోండి, డబ్బులు మీరే పెట్టుకోండి. సరే, యూట్యూబ్ రెమ్యునరేషన్ అంతా మాకు. ఓకే గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ ఇంట్లో కలుద్దాం. బాయ్. విష్ణు ఇంటికి వచ్చేసాను. యాక్చువల్గా అందరూ డెకరేషన్ అదరగొట్టేస్తున్నారు అనమాట. ఏదో పెళ్ళికి వెళ్ళానన్న ఫీలింగ్ ఉంది నాకు, వరలక్ష్మి వ్రతంకి వచ్చానన్న ఫీలింగ్ కాకుండా. బట్ బాగుంది. విష్ణు ఎలా చేసిందో చూడాలి. అమ్మో, చాలా మంది ఉన్నారు. నేను బ్లాగ్ చేస్తున్నాను సిద్ధు. మీ ఇంట్లో అయితేనే కొంచెం నేను ఈజీగా చేయగలను. భయపడుతూ ఎవరి ఇలా తీసారు. లక్ష్మీదేవి ఇక్కడ పెట్టుకున్నాను. విష్ణుప్రియ గుండెల్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ చూసి మీ ఆయనలు అడగండి. మమ్మీయా ఇది? మమ్మీయే కదరా లక్ష్మీదేవి. అటు మాతో మాట్లాడు. ఎస్, లక్ష్మీ వ్రతం రోజు చిచ్చి ఈరోజు నేను తిన్నా. ఇదిగో, నేను మీ ఇంట్లో ఆంటీ ప్రసాదాలు అన్ని పెడతారని మధ్యాహ్నం భోజనం చేయకుండా వచ్చా. బాబా ఏంటి ఇవన్నీ భోజనాలా? అవన్నీ భోజనాలే. నాకు తెలిసింది. బాగున్నా ఆంటీ, ఎలా ఉన్నారు? మిమ్మల్ని వదిలేసిందని చెప్పింది. రోహిణిని కలిసాను ఇప్పుడే. సుజాత దగ్గరికి వెళ్ళాలంట కదా, హరిత గారి దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పింది. పీస్ వేయండి మంచిగా, చాలు. పనసపొట్టు బిర్యానీ అని తెలుసు. మరీని తాంబూలం తీసుకొని తినాలి, ఇలా పెట్టేయకూడదు. నేను ఒప్పుకోను. ఎలా తింటారు అసలు శ్రావణ మాసంలో చికెన్లు అవిని? యాక్చువల్ గా నేను నార్మల్ లిప్స్టిక్ పెట్టుకునేదాన్ని. అందరం తిన్నాక ఆ లిప్స్టిక్ పోవట్లేదు, నా లిప్స్టిక్ పోతుంది ఎందుకు అంటే శివజ్యోతియే చెప్పింది నాకు, లిక్విడ్ లిప్స్టిక్ యూజ్ చేయని. అప్పటి నుంచి నేను లిక్విడ్ లిప్స్టిక్ ఇస్తుంది. ఇదిగో, నేను ఉదయం పెట్టుకుంటే రాత్రి వరకు డార్క్ వేసుకొచ్చుకున్నాను, ఎందుకంటే అందరు పులిహోర పెడతారు, స్వీట్ పెడతారు, తింటే పెట్టుకొని వచ్చినాం అనమాట. నేను ఇది చెప్పడం కోసమే వీడియో తీస్తానని అడిగా. ఆమె ముద్దుగా రెడీ అయింది, ఆమె చీర ఆమె అది చెప్పొచ్చుగా. నీ చీర కాస్ట్లీ, నా చీర వెరీ లో కాస్ట్ కానీ బాగుంది. నువ్వు బాగున్నావా లేదా అంటే మేము ఆబ్వియస్లీ బాగుంటాము. మీరు లిప్స్టిక్ వేసుకోకుండా మాట్లాడండి అంటారు. అప్పుడు నేను ఇందాక స్టార్టింగ్ అంతా లిప్స్టిక్ వేసుకోకుండానే మాట్లాడాను. ఉదయం మా అబ్బాయిని స్కూల్ నువ్వు చాలా మొహం కడుక్కోకుండానే మాట్లాడా. కాకపోతే మనం ఎక్కడ చేసుకున్నామో పెడితే వాళ్ళు చేసుకుంటారు అని నేను మా ఆయన చెప్తా. చూసావా రవి, నేను రోల్డ్ గోల్డ్ వేసుకున్నాను, అక్కడ గోల్డ్ వేసుకుంది, నాకు కూడా గోల్డ్. ఆయన ఏం చెప్తారు తెలుసా, నువ్వే గోల్డ్ వాళ్ళకంటే అవన్నీ అవసరం అని చెప్తారు. నేను గోల్డ్ అయినా సరే నాకు గోల్డ్ కావాలని చెప్తాను. అప్పుడు నేను చెప్తాను రూపాయి రాదని చెప్తాను. 100 మందిని పిలుచుకున్నా విష్ణు, 100 మందిని పిలుచుకున్నా, 150 ప్లస్. పొద్దున్నే చదివి ఇక్కడ కూర్చున్నాం.
శివజ్యోతి మనకి నెక్స్ట్ వీక్ వడ్డానం కొనిస్తాడంట సిద్ధు రాఖీ పండక్కి. పెద్ద ప్లాన్. అయిపోయింది విష్ణు ఇంటి దగ్గర. రవి ప్రభంజన్ వెయిట్ చేస్తారేమో. మేము బర్త్డే పార్టీకి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి బర్త్డే గిఫ్ట్ కొనేసి వెళ్ళిపోవడమే. విష్ణు వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉన్నాను, రీల్ కూడా చేశాను. గుడ్, బాగుంది శారీ, బాగున్నా. ఇద్దరు బ్లాగులు చేసుకొని వస్తున్నాయి ఇక్కడ కెమెరా. అవును, లాస్ట్ టైం నేను కీర్తి అరుణాచలం వెళ్ళాం, అలానే అయింది. తన కెమెరాలో నేను ఇలా పట్టుకుని తీస్తున్నాం. ఇప్పుడు కూడా అలానే అయింది. మంజు అందరినీ కలిసాను, హ్యాపీ అనిపించింది. సో ఇలా వ్రతాలు అప్పుడు ఇలా అందరూ కలుస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇవన్నీ చూస్తే అబ్బా నేను కూడా అందరినీ పిలిచి చేసుకోనా అని అనుకుంటా, కానీ ఎప్పుడు చేసుకోలేదు కదా. ఇప్పుడు స్పెషల్గా ఏదో అలా చేసుకుంటే ఏం బాగుంటుంది అన్న ఫీలింగ్, ఆ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను. ఈసారి నేను ఎలా వ్రతం చేసుకుంటానో తెలీదు. నేనైతే హడావిడి చేయలేను, సింపుల్గానే చేసుకుంటా. ఇద్దరు చాలా బాగా చేశారు. అంటే లైక్ ఆ డెకరేషన్ కానీ అంతా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు సుజాత వాళ్ళ పాప బర్త్డేకి వెళ్ళాలి. ఇంకా డ్రెస్ చేంజ్ ఏం పెట్టుకోను, టైం లేట్ అయిపోయింది కదా, ఇంకా లేట్ వెళ్తే బాగోదు. సో అందుకని త్వరగానే వెళ్ళిపోతా. షూ వేసుకోవా? నువ్వు వేసుకున్నానా? నేను ఇప్పుడు సెట్ తీసా. హెవీగా చిరాకుగా నాకు ఇలా సింపుల్గా ఉంటే ఇష్టం. పర్లే టైం మళ్ళీ ఇప్పుడు మార్చుకోవడానికి టైం ఓపిక లేదు, లేట్ అయిపోయాం కదా. సో ఇప్పుడైతే బర్త్డే పార్టీకి మధ్యలో గిఫ్ట్ కొనేసి వెళ్తాం. యాక్చువల్గా ఈ షాప్ వాళ్ళకి మేము రుణపడిపోయి ఉన్నాము, ఎక్కువ ఇక్కడే కొంటాం. ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఇంటి దగ్గరలో ఏ షాప్ అయితే ఉంటుందో ఆ షాప్లో కొంటారనుకోండి. నేనైతే ఎక్కువ గిఫ్ట్స్ ఇక్కడే కొంటా. దీన్ని కూడా కొట్టచ్చా? ఓకే. జైలోఫోన్ తీసుకున్నాను. యాక్చువల్గా చిన్నప్పుడు ఏబిసిడీలు చెప్పేటప్పుడు ఎక్స్ ఫర్ జైలోఫోన్ అని అంటారు కదా, తెలుసా ప్రపంచం నీకు? నీకు కూడా ఉండేది చిన్నప్పుడు. త్వరగా ప్యాక్ చేసేయండి, కార్లో కూర్చుంటాం. తీసేయండి. ఎవరో తెలుసా ఆయన? సీనియర్ ఆర్టిస్ట్. ఓనర్ గారు సెకండ్ హ్యాండ్ BMW ఓనర్ తో మాట్లాడుతున్నారండి. పడవేమో ఆల్ ఇన్ వన్ ఇక్కడ ఉన్నారు ఎక్స్పర్ట్. అంత డౌట్ పడితే ఎట్లా? మీరు కాఫీలో రైతులన్నీ భయపడతాయి ఇక్కడ రవి కిరణ్ గారిని చూస్తే. మేము భయపడ్డట్టు అస్సలు నమ్మకండి, అలా ఏముండదు. ఆయనే ఒకరు ఫాలో అవ్వరు తప్ప, ఆయన మాత్రం ఎవరిని ఫాలో అవ్వరు. ఆయన ఓనర్ కాదు, మిస్టర్ పర్ఫెక్ట్. బాగుందా? స్వీట్ పెట్టినట్టు. యాక్చువల్గా మీకు ఒక మాట చెప్తా, ఇది మా ఆయనకు కూడా తెలుసు. పెళ్ళైన కొత్తలో గానీ పెళ్లికి ముందు గానీ మా ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉండేవారు. ఈ మధ్య ఫ్యామిలీ వర్క్ స్ట్రెస్ వల్ల నేను నిన్ను పొగుడుతున్నాను అనుకో, నిజంగానే చెప్తున్నా. ఇప్పుడు బాగున్నా? కాదు, అప్పుడు ఇంకా బాగుండేవారు. ఇప్పుడు ఇంకా కొంచెం ట్యాన్ అయ్యారు. అంటే ఎండ్ లో తిరిగి స్ట్రెస్ వల్ల ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్, ఫ్యామిలీ కోసం కష్టపడి, అది ప్రతి ఫాదర్ చేస్తారు. ఇప్పుడే ఒకటి కనిపిస్తే సన్నగా అయిపోయేది అంటే ఏంటి స్ట్రెస్ అన్నాను అంటే, అవును అంటే ఏ స్ట్రెస్ అవి కాదు, అక్కడ చూడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పడే కష్టంలో మనం ఎక్కువ కష్టపడడం. కానీ మనం కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, సో మనం చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నామని హ్యాపీ ఫీల్ అవ్వాలి అని చెప్పాను. నువ్వు ఇప్పుడు ఏమో వీడియోలో మా ఆయన స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ అని అంటే నేను మొన్న ఫొటోస్ చూసి నాకు అనిపించింది, అబ్బా చక్కగా ట్యాన్ అవ్వకుండా మంచిగా మెయింటైన్ చేసేవాడు, ఈ మధ్య మెయింటైన్ చేయట్లేదు అని అనిపించింది. నేను కావాలని మెయింటైన్ చేయట్లేదండి, ఎందుకంటే నేను మెయింటైన్ చేయడం గనక మొదలు పెడితే సుష్మాగా అనిపించదు. కాదు, 10 మంది అమ్మాయిలు వచ్చి చేరితే తను ఫీల్ అవుతుంది అనే ఉద్దేశంతో మీరే సాక్ష్యం, ఫీల్ అవనుంది. రేపు అందరూ రండి, మెసేజ్ పెట్టండి. అంకుల్ అయిపోయారు, ఇంక మాకు వద్దని అంటారు.
అవును మెసేజ్ పెట్టకూడదా? ఫ్రెండ్షిప్ పెట్టచ్చు, ఫ్రెండ్షిప్ డే కూడా వస్తుంది. మరి సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. నా టాపిక్ వచ్చి దెబ్బకి ఎండ్ చేసేస్తుంది. లేదు, నువ్వు అందగాడివి, హ్యాండ్సమ్ హంక్ అని చెప్పా నేను. సో ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.